A real story of Tina's life. ఒక ఊరిలో టీనా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ చదువుతూ తన డేని ప్రారంభించేది. ఒక్క సండే కూడా చర్చ్ మానకుండా క్రమంగా వెళ్ళేది. చర్చ్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఆ ఊరిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ టీనాని చూసి, టీనా లాంటి అమ్మాయి నాకు కూతురుగా వస్తే బావున్ను, టీనా లాంటి అమ్మాయి నాకు కోడలిగా వస్తే బావున్ను, టీనా లాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తే బావును అంటూ ఇలా మాట్లాడుకునేవారంట. టీనా ఎప్పుడు తన చదువులో ఫస్ట్ వచ్చేదంట. ఇలా చక్కగా తన లైఫ్ సాగుతుంది. అయితే ఒకరోజు టీనా లైఫ్లో రోహిత్ అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. రోహిత్ ఒకరోజు టీనాని ప్రపోజ్ చేశాడు. రోహిత్ ప్రేమలో పడిన టీనా అందరినీ విడిచిపెట్టేసింది. రోహిత్ ప్రేమ కంటే నాకు ఏ ప్రేమ ఎక్కువ కాదు, రోహిత్ కంటే నాకేది ఎక్కువ కాదు, రోహిత్ లేకపోతే నేను లేను అన్నట్టుగా తన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ విడిచిపెట్టేసింది టీనా. ఈవెన్ తను డైలీ చదువుకునే బైబిల్ని కూడా చదవడం మానేసింది. డైలీ ప్రేయర్ చేయడం కూడా మానేసింది. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళడం కూడా మానేసింది. ఒకరోజు రోహిత్ బర్త్డే వచ్చింది. రోహిత్ బర్త్డేని సెలబ్రేట్ చేయాలి, తనకి ఎన్నో గిఫ్ట్స్ కొనివ్వాలని తన చేతికున్న రింగ్ని, తన మెడలో చైన్ని కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో రోహిత్కి గిఫ్ట్స్ కొన్నది. అవి సరిపోక తను చదువుకునే ఇంజనీరింగ్ బుక్స్, దాంతోపాటు తను డైలీ చదువుకునే బైబిల్ని కూడా అమ్మేసింది. అలా అమ్మేసి వచ్చిన డబ్బులతో రోహిత్ బర్త్డేని సెలబ్రేట్ చేసింది. రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే ఒకరోజు టీనా దగ్గరికి రోహిత్ వచ్చాడు. వచ్చి ఇలా అంటున్నాడు, టీనా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకంటే మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. మా పేరెంట్స్ నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారు. కాబట్టి నీ లైఫ్ నువ్వు చూసుకున్న, నా లైఫ్ నేను చూసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ మాట విన్న టీనా తన గదిలోకి వెళ్ళి వెక్కి 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 ఏడుస్తుంది. రోహిత్ ప్రేమ కంటే ఏ ప్రేమ ఎక్కువ కాదనుకున్నాను, రోహిత్ లేకపోతే నా లైఫ్ లేదనుకున్నాను. చివరికి రోహిత్ నన్ను ఒంటరిని చేసేసాడు, నన్ను మోసం చేశాడు అని ఎంతో బాధపడుతుంది. షీ వాజ్ డిప్రెస్డ్. అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు బాధపడింది టీనా. అయితే ఒకరోజు టీనా బెస్ట్ ఫ్రెండ్ హెలినా టీనా దగ్గరికి వచ్చి, ఏమైంది టీనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. టీనా జరిగిందంతా చెప్పింది. అయితే హెలినా అంటుంది, మన ఊరికి ఒక గొప్ప దైవజనుడు రాబోతున్నాడు. ఆయన యూత్కి మంచి మెసేజ్ ఇస్తారంట, ఆయన సాక్ష్యం కూడా బాగుంటుందంట, నేను అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిందంట.